ఎందుకో తెలీదు, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మటుకు నా కడుపు రగిలిపోతుంది. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెట్టల్ అమ్మాయి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేశాడు, రమ్మన్నాడు, రగిలిపోతుంది. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు అది ఎందుకుందో నాకు తెలియదు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. వాళ్ళకి నాకు ఎందుకంటే అమ్మాయిలు ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా, 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలు చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతున్నారు. ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుంటే అడిగేవాడు ఒకటి కావాలి. నా దగ్గరకు వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు, డాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజు ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై అత్యాచారం కేసు నమోదైంది. లైంగికంగా వేధిస్తున్నారని ఒక జూనియర్ డాన్సర్ కంప్లైంట్ ఇచ్చారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ కూడా ఆరోపించారు. నిజంగా రగిలిపోతుంది. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. వాళ్ళకి నాకు ఎందుకంటే అమ్మాయిలు ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. మొదలై అంటే పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో మొదలై పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనసాగుతున్న ప్రయాణం ఇది. బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని కాదు. అందరి ఆశీస్సులతో పాటు మీ అభినందనలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయన్న అంట. అంటే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన పనిచేస్తున్నాడంట. కళ్యాణ్ గారు కూడా ఎప్పుడిది గత నెలలోనే ఆగస్టు 16 అంట ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతే సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు అని జానీ మాస్టర్కి సర్టిఫికెట్ ఇచ్చారు. పక్కన ఆయన సంగతి తెలియదు అనుకుంటా, పేరుకే జానీ, పక్కనుంటే ఇక కానీ కానీ అంటారు అంటాడు. మరి ఈ సామాజిక స్పృహ కలిగి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జానీ మాస్టరు ఇప్పుడు రేప్ కేసులో తోటి ఆర్టిస్ట్నే అంటే మనలో మనం ఆయన ఇది చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకని మెచ్యూర్డ్ అయినాడు. వాళ్ళు ఏం చేయలేరు కదా, 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలు చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెట్టల్ అమ్మాయి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేశాడు, రమ్మన్నాడు, అడుగుతా. ఒకళ్ళ విషయంలోనేమో స్తబ్దుగా ఉంటామేంటి, ఈ జనం ఎందుకు ఎన్నుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు? జనం ఎన్నుకోలేదండి, ఈవీఎంలు ఎన్నుకున్నాయి.